హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నెంబర్ 35 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరగబోతుంది. ఆఫ్టర్నూన్ మ్యాచ్ 3:30కి అయితే స్టార్ట్ అవబోతుంది. మనం ఈరోజు వీడియోలో ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే అహ్మదాబాద్లో పిచ్ ఎలా ఉండబోతుంది, రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే విషయాలన్నింటినీ డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఐపీఎల్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఢిల్లీ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో ఒక సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ అయితే కొట్టిందని చెప్పాలి. క్రెడిట్ అయితే మనం ఖచ్చితంగా మిచెల్ స్టార్క్ అయితే ఇవ్వాలి. లాస్ట్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు, అలాగే సూపర్ ఓవర్లో కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీ చేతిలో ఓడిపోయి అయితే ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్స్ చాలా బాగా పర్ఫామ్ చేసినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే ఫెయిల్ అయింది, అలాగే బౌలర్స్ కూడా అనుకున్న స్థాయిలో అయితే పర్ఫామ్ చేయలేదు. కాబట్టి ఎల్ఎస్జీ చేతిలో గుజరాత్ టీం అయితే ఓడిపోయింది. కాబట్టి ఒకరు గెలిచి వస్తున్నారు, ఇంకొకరు ఓడిపోయి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మ్యాచ్ జరగబోయే అహ్మదాబాద్ స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుందంటే, జనరల్గా అహ్మదాబాద్ స్టేడియంలో రెడ్ సాయిల్ వికెట్ ఉంటుంది, బ్లాక్ సాయిల్ వికెట్ ఉంటుంది, అలాగే మిక్స్డ్ సాయిల్ వికెట్ కూడా ఉంటుంది. ఇక మ్యాచ్లో ఏ సాయిల్ యూస్ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా ఒక బ్యాటింగ్కి అనుకూలమైన వికెట్ యూస్ చేస్తారు. మేబీ రెడ్ సాయిల్ వికెట్ మ్యాక్సిమం యూస్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి మనకి బ్లాక్ సాయిల్ వికెట్ కనుక యూస్ చేస్తే వికెట్ అనేది సెకండ్ హాఫ్లో ఇంకా చాలా స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నన్ను అడిగితే రెడ్ సాయిల్ వికెట్ యూస్ చేస్తారనుకుంటున్నాను. కాస్త బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది అనుకుంటున్నాను. అందులో ఈ స్టేడియం చాలా పెద్దది కాబట్టి మనకి బౌండరీస్, సిక్సర్స్ కొట్టడం అంత ఈజీగా ఉండదు. ఆఫ్టర్నూన్ మ్యాచ్లో మేబీ రెడ్ సాయిల్ వికెట్ యూస్ చేస్తారు. టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే మంచిది, ఎందుకంటే సెకండ్ హాఫ్లో పిచ్ అనేది ఇంకా స్లో అయిపోతుంది. డ్యూ ఫ్యాక్టర్ అసలు ప్లేలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి కనుక ఒకసారి చూస్తే, మొత్తం ఈ రెండు టీమ్స్ మధ్య 5 మ్యాచ్లు అయితే జరిగాయి ఐపీఎల్లో. అందులో 3 మ్యాచ్ల్లో ఢిల్లీ టీం గెలిస్తే 2 మ్యాచ్ల్లో అయితే గుజరాత్ టీం గెలిచింది. మరీ ముఖ్యంగా ఈ గ్రౌండ్లో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా ఢిల్లీ టీమే గెలిచింది. కాబట్టి ఢిల్లీ టీంకి అయితే ఖచ్చితంగా సైకలాజికల్గా అడ్వాంటేజ్ అయితే ఉండే అవకాశం ఉంది ఈ గ్రౌండ్లో. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి. ముందుగా గుజరాత్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఏమైనా మార్పులు ఉంటాయా అంటే, నాకు తెలిసి గుజరాత్ టీంలో మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. మేబీ చేస్తే వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ని కాస్త అటు ఇటుగా చేసే అవకాశం ఉంది. అదేంటంటే మనకి లాస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ అయితే నెంబర్ 4లో బ్యాటింగ్ చేశాడు, తను అంతగా పర్ఫామ్ చేయలేదు. కాకపోతే ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో మనకి వాషింగ్టన్ సుందర్ అయితే మంచి ఇన్నింగ్స్ ఆడాడు నెంబర్ 4లో వచ్చి. కానీ నన్ను అడిగితే నెంబర్ 4లో ఒక మంచి హిట్టర్ని ఆడిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. లైక్ షారుఖ్ ఖాన్ లేదా రూదర్ఫోర్డ్ లాంటి వాళ్ళు ఆడితే బాగుంటుంది. అలాగే మనకి జాస్ బట్లర్ కూడా తను నెంబర్ 3లో ఆడుతున్నాడు, అది అంతగా కలిసి రావట్లేదు అనిపిస్తుంది. మనకి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, కానీ జాస్ బట్లర్ ఓపెనర్గా ఆడితే ఇంకాస్త ఎక్స్ప్లోజివ్గా బ్యాటింగ్ చేయగలడు. మరి వీళ్ళు బట్లర్ని ఓపెనర్గా ఆడిస్తారా, లేదంటే బట్లర్ని నెంబర్ 3లోనే కంటిన్యూ చేస్తారా చూడాలి. ఇక అలాగే బౌలింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ మరియు సాయి కిషోర్ అయితే కాస్త రన్స్కి వెళ్ళిపోయారు. కాకపోతే వీళ్ళిద్దరు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి తిరిగి కంబ్యాక్ చేస్తారు. ఇక గుజరాత్ టీం లైక్లీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్స్గా సాయి సుదర్శన్ మరియు శుభ్మన్ గిల్ అయితే ఓపెన్ చేస్తారు, లేదంటే సాయి సుదర్శన్ మరియు జాస్ బట్లర్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఇక నెంబర్ 4లో షారుఖ్ ఖాన్, నెంబర్ 5లో రూదర్ఫోర్డ్, నెంబర్ 6లో రాహుల్ తివాటియా, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో అర్షద్ ఖాన్, నెంబర్ 10లో సాయి కిషోర్, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్ అయితే టీంలోకి వస్తారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఆడతాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి గుజరాత్ టీం అయితే ఇటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను పర్లేదు, బాగానే ఉందని చెప్పాలి. ఇక అదర్ హ్యాండ్ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో కనుక ఒకసారి చూస్తే, ముందుగా ఢిల్లీ టీంలో అయితే ఒక ప్లేయర్ అయితే చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడని చెప్పాలి ఈ సీజన్లో. తను ఆడిన 6 మ్యాచ్ల్లో కూడా ఒక్క మ్యాచ్లో కూడా సరైన ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. అతనే జాక్ ఫ్రాజర్. కాబట్టి అతన్ని ఈ మ్యాచ్లో తప్పించి తన ప్లేస్లో ఫ్యాఫ్ డు ప్లెసిస్ని తీసుకొస్తారా? ఒకవేళ ఫ్యాఫ్ డు ప్లెసిస్ కనుక ఫుల్ ఫిట్గా ఉంటే ఖచ్చితంగా జాక్ ఫ్రాజర్ ప్లేస్లో ఫ్యాఫ్ డు ప్లెసిస్ని తీసుకురావాలి, లేదంటే ఇంకా తప్పదు, ఇంకా జాక్ ఫ్రాజర్ని టీంలో పెట్టుకోవాలి ఆడిన ఆడకపోయినా. ఇక కరుణ్ నాయర్పై కూడా కాస్త ఫోకస్ అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్లో, ఎందుకంటే తను ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు, కానీ లాస్ట్ మ్యాచ్లో అయితే 0కి అయితే అవుట్ అయ్యాడు. కాబట్టి ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఎందుకంటే తనకి 1 మ్యాచ్ వండర్లా కాకుండా తను కనుక ఈ మ్యాచ్లో ఒక 50-40 అలా కానీ స్కోర్ చేస్తే తన ప్లేస్ అయితే టీంలో రెగ్యులర్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఇండియన్ టీం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరుణ్ నాయర్ని అయితే టెస్ట్ టీంలో కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి తన కెరియర్ పరంగా కూడా చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది కరుణ్ నాయర్కి ఈ మ్యాచ్.
ఇక వీళ్ళ లైక్లీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో కనుక ఒకసారి చూస్తే జేక్ ఫ్రేజర్ మరియు అభిషేక్ పౌర్లు అయితే ఓపెన్ చేస్తారు, లేదా ఫ్యాబ్ డూప్లిసిస్ మరియు అభిషేక్ పౌర్లు అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో కరుణ్ నాయర్, నెంబర్ 4లో కేఎల్ రాహుల్, నెంబర్ 5లో ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో అశుతోష్ శర్మ, నెంబర్ 8లో విప్రజ్ నిగమ్, నెంబర్ 9లో మిచెల్ స్టార్క్, నెంబర్ 10లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 11లో మోహిత్ శర్మ అయితే టీంలోకి వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్ అయితే ఆడతాడు. మనకి ఇక్కడ మోహిత్ శర్మ లేదా నటరాజన్ అయితే ఆడే అవకాశం ఉంది నెంబర్ 11లో. మేబీ మోహిత్ శర్మతోనే వెళ్తారనుకుంటున్నా, ఎందుకంటే మనకి గుజరాత్ టీంకి గతంలో ఆడిన అనుభవం మోహిత్ శర్మకి అయితే చాలా ఉంది. ఈ గ్రౌండ్లో ఎలా బౌలింగ్ చేయాలో మోహిత్ శర్మకి తెలుసు. అందులో ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి పిచ్ అనేది కాస్త స్లోయర్ సైడ్ అయితే ఉండే అవకాశం ఉంది. తన స్లోయర్ వన్స్ అయితే ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. కాబట్టి మోహిత్ శర్మతోనే వెళ్తారు, నటరాజన్తో కాదు అని నేను అనుకుంటున్నాను. ఇక ఈ రెండు టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే మనకి రెండు టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాకపోతే మనకి బ్యాటింగ్లో కంపేర్డ్ టు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఖచ్చితంగా కాస్త హెడ్ అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే గుజరాత్ టీం మిడిల్ ఆర్డర్ అయితే అంత స్ట్రాంగ్గా లేదు. షారుఖ్ ఖాన్, రూదర్ఫోర్డ్ మరియు రాహుల్ తివాటియా అంత కన్సిస్టెంట్గా అయితే పర్ఫామ్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే అశుతోష్ శర్మ కూడా పర్లేదు, బాగానే ఆడుతున్నాడు. కాబట్టి బ్యాటింగ్ డెప్త్ పరంగా చూసుకున్నా, ఫామ్ పరంగా చూసుకున్నా ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే గుజరాత్ టైటాన్స్తో పోలిస్తే ఖచ్చితంగా బెటర్గా ఉందని చెప్పాలి బ్యాటింగ్లో. ఇక బౌలింగ్లో మాత్రం రెండు టీమ్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయని చెప్పాలి. రెండు టీమ్స్లో క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు, మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కాబట్టి బౌలింగ్ పరంగా చూస్తే బోత్ ఆర్ ఈక్వల్. కానీ బ్యాటింగ్ పరంగా మాత్రం కంపేర్ టు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ బెటర్. సో నన్ను అడిగితే ఢిల్లీ టీంకే కాస్త స్లైట్ ఎడ్జ్ అయితే ఉందని చెప్తాను. ఎందుకంటే వీళ్ళైతే మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే ఈ గ్రౌండ్లో గతంలో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా ఢిల్లీ టీమే గెలిచింది. కాబట్టి ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి ఏం జరుగుతుందో. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ టీం గెలుస్తుందో.